నర్సాపూర్ నియోజకవర్గం హత్నూరా మండలం షేర్ఖానపల్లి గ్రామంలోని పలుగుమీది పోచమ్మ ఆలయాన్ని ఎంపీ రఘునందన్ రావు దర్శించుకున్నారు. మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో నా కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుతున్నానని రఘునందన్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే సీటు ఏదైనా ఉన్నదంటే అది మెదక్ ఎంపీ స్థానం అని పదే పదే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి ఎవరి ఊహకు అందకుండా మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన తనను గెలిపించి ఆ పార్లమెంటు స్థానం నుంచి ఢిల్లీకి పంపినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అని తెలిపారు. అందులో ఒక లేడీ సుధారెడ్డి ఒక లేడీ కూడా 1000 మందికి సభ్యత్వం చేసి సో గావలు చేసినప్పుడు దుబ్బాకులు గంట పక్క వస్తువులు భాగ్యనగరానికి 100 కిలోమీటర్ల దూరంలో చేస్తే రింగ్ రోడ్కి 5 కిలోమీటర్లు ఇంత ఉన్న నర్సాపురాలు నెంబర్ ఉండాలా ఉండద్దా నెక్స్ట్ ఆలోచించుకోవాలి. ఉండాలా ఉండాలి అంజనేయులు ఆలోచించుకోవాలి. స్టేట్ మీద మండలాధ్యక్షులు అందరూ ఆలోచించుకోవాలి. మరి మా మండలం తర్వాత జిల్లాలకు పోటీ, మండలాలకు పోటీ, నియోజకవర్గాలకు పోటీ పెట్టినప్పుడు నిన్న 119 నియోజకవర్గాలు తీసుకుంటే చేవెళ్ళ 6500 సభ్యత్వం చేసి మొదటి స్థానంలో ఉంటే 5800 సభ్యత్వం చేసి దుబ్బాక సెకండ్ ప్లేస్ లో ఉంది. 3 రోజులు ఆగిస్తుంది. రేపంతా వినాయక చవితి, అందరం కలిసే ఉంటామా? ప్రతి మండపంలో 20 మంది 50 మంది ఉంటామా? అందరు సభ్యత్వం చేయొచ్చా? ఊర్లో 4 మండపాలు ఉంటాయా? ఊరికి 200 అయిపోతాయి సభ్యత్వాలు. అంటే రేపు ఒక్కడే రోజు నర్సాపూర్ మొదటి ప్లేస్కి వచ్చేంత సభ్యత్వం చేయడానికి అవకాశం ఉంది. చేయాలంటే సంకల్పం ఉండాలి. వినాయకుడిని తెచ్చి మండపం వేసి పూజ చేయడం ఎంత ఇంపార్టెంట్ రేపు పనిచేస్తుందో నేను నా వంతుకి ఆ గణనాథుని